హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎన్ఆర్ నేచురల్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజైతే నేను ఈ చిన్న టీఎల్ఎం అయితే మీకు చూపిస్తున్నాను. అది ఎలా తయారు చేశా అన్నది మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక అట్ట ముక్కని తీసుకొని ఒక ఫిష్‌లాగా కట్ చేసి దాని షేప్‌లో ఉంచి, అలా దానికి రంగులు ఏసిన తర్వాత మనం ఈ విధంగా రౌండ్‌గా ఒక షార్ట్స్ తీసుకొని కట్ చేసి, వాటిపైన ఒక అక్షరం వర్ణమాల అక్షరం గాని, లేపోతే గుణిత అక్షరం గాని రాసి దానికి సంబంధించిన పదాన్ని ఈ విధంగా అంటించినట్లయితే మనకి ఈజీగా ఈ టీఎల్ఎం అనేది తయారైపోతుందండి. ఇలా ఫిషే కాకుండా మనం ఏ రకమైన యానిమల్స్ అయినా తీసుకొని ఇలా మనం తయారు చేసినట్లయితే సూపర్‌గా ఉంటుందండి. ఈ టీఎల్ఎం నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక ఫస్ట్, సెకండ్ క్లాస్ పిల్లలకైతే చెప్పనక్కర్లేదండి. ఇలా అక్షరం చూపించటం, వాటిని గుర్తించటం, అలా గుర్తించిన దాన్ని బట్టి మనం పదాలు తయారు చేసి పిల్లలతో చెప్పించడం జరుగుతుంది. వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ టీఎల్ఎం ద్వారా పిల్లలకి ఒక వర్ణమాల కాకుండా గుణిత పదాలు కూడా అలవాటవ్వడానికి చాలా ఈజీగా ఉండే టీఎల్ఎం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన పాఠశాలలో ఇలా పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న టీఎల్ఎం ఉంచటం ద్వారా మన పాఠశాల క్లాస్ రూమ్‌లు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. పిల్లల్ని చాలా ఆకర్షిస్తాయి. వాళ్ళు బడి మానేయకుండా డ్రాప్ అవుట్స్ అవ్వకుండా కూడా మనం చాలా ఈజీగా మనం పిల్లల్ని బడికి రప్పించే విధంగా చేయొచ్చండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్